నట విభూషణ తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ మహానుభావుని స్మరిస్తూనే ఉంటాం. ఎందుకంటే 1982లో పార్టీ పెట్టి 9 మాసాలనే రాష్ట్ర ప్రజలను మనల్ని పొంది ఆనాడు 2 రూపాయల కిలో బియ్యం కానీ చీర దోవతి కానీ పక్కా ఇండ్లు కానీ బీదలకు ఇచ్చిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి దక్కింది. ఎందుకంటే 300 పైచీలకు సినిమాలు నటించి తెలుగు ప్రజలే కాదు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా కదిలించి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆనాడు ప్రధానమంత్రులను చేసిన ఘనత కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి దక్కింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మహానుగానికి ఎంత మనం తలుచుకున్నా తక్కువే. అందుకనే తెలుగు ప్రజలందరూ కూడా ఆయన సినీ రంగమే కాకుండా రాజకీయ రంగంలో ప్రవేశించి ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు. నేను కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఒక మేయర్గా, ఒక వడా చైర్మన్గా, ఒక ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది తప్ప నాకు ఏ పార్టీ ఇవ్వలే. ఆనాడు ఎన్టీ రామారావు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం. గడిచినటువంటి 5 సంవత్సరాలు ఏ విధంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఏ విధంగా ఉంది వేరే చేసుకుంటే, నేను నిన్న మొన్న ఆంధ్రాకి పోయి వచ్చా. చూస్తుంటే సహజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీఆర్ అడుగుజాడలో నడుచుకుంటూ ఆ పార్టీని నిలబెట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు. అందుకనే ఈ యొక్క తెలుగు జాతి ఉన్నంత వరకు వారిని స్మరిస్తూనే ఉంటాం. ఈ ఎన్టీఆర్ ఘాట్ కూడా నేను మేయర్గా, కూడా చైర్మన్గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దీని మీద చాలామంది అడ్డుకున్నారు, కానీ ఆగలే. ఎన్టీఆర్ గార్డెన్ కానీ, ఎన్టీఆర్ మెమోరియల్ కానీ, ఈరోజు ఈ సంపద ఇంచుమించుగా సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా హైదరాబాద్ నగరానికి ఇచ్చాం. ఈ హైదరాబాద్ నగరంలో ఈ ఫ్లైఓవర్స్ కానీ, బేగంపేట ఎయిర్పోర్ట్ కానీ, హైదరాబాద్, హుసేన్ సాగర్, సికింద్రాబాద్తో పాటు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా చరిత్ర చెప్పుకోదగ్గ విషయం. ఆ దానికి పునాది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. వారికి మనం అందరూ కూడా జవాబు చెప్పుకుంటూ, అందరం కూడా స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనంగా పాటించవలసిందిగా కోరుతున్నాను. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు. ఈ భూమి మీద అందరూ పుడతారు, గెడతారు, కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మౌనం